హాయ్ ఫ్రెండ్స్, సుప్రీంకోర్టు గురించి ప్రీవియస్ 2 వీడియోస్లో సుప్రీంకోర్టు గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాను. ఇందులో కూడా సుప్రీంకోర్టు గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. సుప్రీంకోర్టు వచ్చిన తర్వాత ప్రివీ కౌన్సిల్ రద్దు అయ్యింది. ప్రజెంట్ మన సుప్రీంకోర్టు ఎప్పుడైతే వచ్చిందో ఈ ప్రివీ కౌన్సిల్ అనేది రద్దు అయ్యింది. ప్రివీ కౌన్సిల్ అంటే ఏంటి? ప్రీవియస్ వీడియోలో చెప్పాను. మనకు ఒకవేళ ఫెడరల్ కోర్టులో తీర్పు అసంతృప్తిగా ఉంటే వాళ్ళు ఇంగ్లాండ్లోని ప్రివీ కోర్టుకి అప్పీల్ చేసుకోవచ్చు. కానీ మన సుప్రీంకోర్టు వచ్చిన తర్వాత మన సుప్రీంకోర్టు ఏదైతే చెప్తుందో అదే ఫైనల్. ప్రివీ కౌన్సిల్ రద్దు అయ్యింది. ఫెడరల్ కోర్టు చివరి న్యాయమూర్తి అయిన హెచ్జే కానియా ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఫెడరల్ కోర్టు చివరి న్యాయమూర్తి అయిన హెచ్జే కానియా ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ప్రారంభంలో న్యాయమూర్తుల సంఖ్య 8గా ఉండేది, 7+1గా ఉండేది. ఇప్పుడు స్టార్టింగ్లో కానీ 2008లో 31కి పెంచారు, 30+1. ఏ ఇయర్లో? 2008లో. అర్హతలు: 5 సంవత్సరాలు హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేయాలి, లేకపోతే 10 సంవత్సరాలు హైకోర్టు న్యాయవాదిగా పనిచేయాలి. ఈ రెండిట్లో ఏదైనా. న్యాయమూర్తిగా 5 సంవత్సరాలు ఉన్నా, లేకపోతే న్యాయవాదిగా 10 సంవత్సరాలు పనిచేయాలి. ఇందులో హైకోర్టులో. నియామకం: ఏ ఆర్టికల్ ప్రకారం? 124(2) ప్రకారం ప్రధాన లేదా ఇతర న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి నియమిస్తారు. నెక్స్ట్, పిఎం, మంత్రిమండలి, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల సలహా రాష్ట్రపతి తీసుకుంటారు. దేని విషయంలో? సుప్రీంకోర్టు న్యాయమూర్తులను సెలెక్ట్ చేసే విషయంలో రాష్ట్రపతి ఎవరెవరి సలహాలు తీసుకుంటాడు? పిఎం, మంత్రిమండలి, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల సలహా రాష్ట్రపతి తీసుకుంటాడు. ఎస్, మీకు వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.